10 సంవత్సరాలుగా పరిచయంలో రెండో సంవత్సరం అర్ధరాత్రి 11ంటికి ఫోన్ చేశాడు. నవీను అని మనస్ఫూర్తిగా ఎవరు పిలవరు, అట్లా నవీన్ అని ఆపుతారు, కానీ నవీను అని పూర్తిగా పిలుచుకుంటాడు ప్రేమతో. అన్నా చెప్పు అన్న, ఏం చేస్తున్నావు అంటే, అప్పుడు ఒక బుక్ విడుదలైంది. ఆ బుక్ గురించి ఆలోచిస్తున్నా. బైబిల్కి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన బుక్ అది. ఒక వీధుల్లో అలగా పనులు చేసుకునేవాడు రాసిన గ్రంథం అది. మాకేంటంటే మేము అపాలిటికల్ ఫీల్డ్లో, పాలిటిక్స్ ఫీల్డ్లో ఉంటూ అకాడమికల్గా బుక్స్ స్టడీ చేసే వాళ్ళము. ఆ బుక్ చూసి నాకు చాలా బాధ అనిపించింది. నోటికి వచ్చింది రాసి పడేశారు. నేను అది చూస్తూ ఏడుస్తూ నేను మా ప్రవీణన కోసం ప్రార్థిస్తున్నా. ఆయన అప్పటికి ఇస్లాం అపాలిటిక్స్లో ఆరితేరినవాడు. నేను ప్రార్థిస్తున్నా, దేవా మా అన్న మనసు మార్చి కొద్దిగా ఇటువైపు దృష్టి పెట్టించాను నేను ప్రార్థిస్తున్నా. ఆ టైంలో ఆయన ఫోన్ చేసి సిద్ధపడు అన్నాడు. దేనికి అన్న? ఒక వ్యతిరేకమైన భావజాలము, దేవుని భావజాలంకు వ్యతిరేకమైన భావజాలం పైకి మనం పోతున్నాం అన్నాడు. ఏమైపోతామో తెలియదు. ఇంట్లో చెప్పు, ప్రార్థించు, నాకు ఉదయం చెప్పు ఏ సంగతి అన్నాడు. నువ్వేమనుకుంటున్నావు అన్న? నువ్వే చేయాలి యుద్ధం అన్నాడు. అన్న నేను నీకోసం ప్రార్థిస్తున్నా అన్న. సరే నువ్వు నా కోసం ప్రార్థిస్తున్నావు, నేను నీకోసం ప్రార్థిస్తున్నా, ఇద్దరం కలిసి నడుద్దాం పదా అన్నాడు. సరే అన్నాను. అజేయుడు, ఈనాటికి ఒక్క దాంట్లో కూడా ఓటమి ఎరగని విజయధీరుడు ఆయన. ఈనాటికి ఆయన మాట్లాడితే ఒక యుద్ధం అక్కడ. ఆయన చిరునవ్వు ఎంత సమాధానంగా జీవం ఇస్తుందో, ఆయన మాట్లాడితే చిరునవ్వుతోనే మాట్లాడతాడు, కానీ అదొక యుద్ధం అక్కడ. ఎదుటివాడు తుత్తనీలుగా చెరపట్టబడతాడు. అది ఆయనకున్న తలాంతు. మేము చేసే పరిచర్యలో